నమస్తే. వెల్కమ్ టు పురాలోకల్. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ మొదలైంది. జనం భారీగా తరలివచ్చారు. బత్తిన కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఆస్తమా బాధితుల కోసం 180 ఏళ్లుగా మృగశిర కార్తె రోజు చేప మందు పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4-5 లక్షల మంది వరకు వస్తారని బత్తిని కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం దాదాపు 10,000 మంది వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకున్నారు. వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మొత్తం 42 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 16 కౌంటర్లలో చేప పిల్లలకి సంబంధించిన టోకెన్ ఇవ్వనుండగా శుక్రవారం 9 కౌంటర్లలో జారీ చేశారు. ఒక్కో చేప పిల్లకి 40 రూపాయలు కలెక్ట్ చేశారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు మొత్తం 1,00,000 చేపలను అందుబాటులో ఉంచారు. వాలంటీర్లు 400 మంది ఉండగా 2,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఆదివారం 60 బస్సులు, సోమవారం 80 బస్సులను ప్రత్యేకంగా నడపనుంది. చేప పిల్లల పంపిణీలో జీహెచ్ఎంసీ, జలమండలి, హెల్త్, రెవెన్యూ, మత్స్యశాఖ, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి ఇప్పటికే పలుమార్లు సమీక్ష నిర్వహించారు. అంచనాకి మించి జనం వస్తే ఏం చేయాలనే దానిపై కూడా అధికారులు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. 1845 నుంచి మా కుటుంబం ఏటా మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నది. 1998 వరకు చేప మందు కోసం మా ఇంటికి ఏటా 2 లక్షల మంది వచ్చేవారు. అప్పటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈసారి 4-5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. ఎంతమంది వచ్చినా చేప ప్రసాదం వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.